బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. నల్గొండలో రేపు కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. జిల్లాలో గ్రామ సభలు జరుగుతూ ఉండటం, హైవేపై సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ధర్నాకు అనుమతించడం లేదు పోలీసులు. రైతు ధర్నా ప్రాతిపదిక స్థలం హైవే వెంట ఉండడంతో అనుమతి నిరాకరించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా నిర్వహించి తీరుతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నద్ధమవుతున్నారు. గతంలో క్లాక్ టవర్ వేదికగానే ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసినట్టుగా కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యంతరాలు ఏంటి అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరణ అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే రేపటి నుంచి జరిగే గ్రామ సభలనే నిరసన వేదికలుగా మారుస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక నల్గొండలో రైతు ధర్నా బీఆర్ఎస్ నిర్వహించడానికి తలపెట్టింది. ఈ నేపథ్యంలో నిరసనకు ప్రభుత్వం అయితే అనుమతులు నిరాకరించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కోర్టును కూడా ఆశ్రయిస్తున్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ స్వప్న. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా చేపట్టనున్నట్లు ముందస్తుగానే ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం సంబంధించినటువంటి అనుమతులు ఇప్పటి వరకు రాలేదు. దీనికి సంబంధించి వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వము ఈ రైతు ధర్నాకు సంబంధించిన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి దానికి అనుమతి లేదు అనేది నిరాకరించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి సౌకర్యార్థం చేస్తున్నటువంటి ప్రతి సమస్యలను అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున సాగు తీసుకొని ప్రచారాలు చేసుకుంటుంది తప్పితే ప్రజల ప్రయోజనాల కొరకు పట్టించుకోవట్లేదనేదే ప్రభుత్వం కూడా చెప్తూ వస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే రేపు 21వ తారీఖు నల్గొండ జిల్లా కేంద్రంలో తలపెట్టినటువంటి రైతు ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది అనేది స్పష్టంగా ప్రభుత్వం తెలిసి చెప్పింది. కోర్టును ఆశ్రయించే క్రమంలో కూడా ఇక్కడ అనుమతి నిరాకరించడానికి ప్రభుత్వం చెప్తున్న కారణాలేంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా చూసుకున్నట్లయితే ధర్నా కార్యక్రమాలకు సంబంధించినటువంటి కూడలీల వద్ద చేస్తుంటారు. కానీ ధర్నా కార్యక్రమాలు చేసే క్లాక్ టవర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించుకున్నారు. వీళ్ళకి సంబంధించి ఎవరైతే విఐపీస్ వస్తారో గతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వేదికగా చేసుకొని ప్రజలకు ఆటంకం కలుగుతుంది. దీనికి సంబంధించినటువంటి బహిరంగ ప్రదేశాలలో మాత్రము పెట్టకూడదనేది గతంలో కూడా నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారమే ఇప్పుడు అనుమతి నిరాకరించడం అనేది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్, దీనికి భిన్నంగా బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. అదేవిధంగా ఒకవేళ అనుమతిని ఇవ్వని పక్షంలో జరుగుతున్న గ్రామ సభలనే నిరసనకు వేదికగా మార్చుకుంటామంటూ కూడా సవాల్ చేస్తుంది. మరి దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒకవేళ బీఆర్ఎస్ కోర్టు ఆశ్రయిస్తే తర్వాత ఏం జరగబోతుంది? గతంలో ప్రభుత్వాలు అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయాలలో ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టాలంటే ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసులు కానీ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనుమతి కోరాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మాత్రమే సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వం గతం నుంచి గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి ఒక భాగం. అయితే వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామనే పిలుపునిచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి నల్గొండ జిల్లా కేంద్రంలో అనుమతి అయితే నిరాకరించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ పదే పదే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అనుమతి నిరాకరించినా మేము తిరిగి ప్రజల్లోకి వెళ్తాము, ప్రజల్లో చైతన్యం చేస్తామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో సభలు సమావేశాలు పెడితే ఎవరైతే అనుమతి ఇవ్వలేదో ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇవ్వట్లేదు అనేది ఇక్కడ జరుగుతున్న విషయం. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ధర్నాల పేరుతోటి ప్రజల్లోకి వెళ్లి ఒక ప్రచారాన్ని చేసుకోవడం కొరకు పార్టీ వ్యవస్థను నిర్మాణించడం కొరకు తప్పితే ప్రజలకు ప్రయోజనాలకు లేదనేది ప్రభుత్వం సంబంధించినటువంటి పార్టీ అధికార పార్టీ చెప్తున్నటువంటి విషయం. ప్రధానంగా చూసుకున్నట్లయితే అనుమతి నిరాకరించడానికి బహిరంగ ప్రదేశాలలో కానీ సంబంధించినటువంటి కూడలిలో అనుమతి బహిరంగ సభలు విఐపీస్ కానీ వచ్చేటప్పుడు పెట్టకూడదు. దానికి పబ్లిక్ ఆటంకం కలుగుతున్నది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. స్వప్న. రైట్, థాంక్యూ శ్రీనివాస్.